హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. మనము డార్క్ స్టైన్ అంటే గోరింటాకు బాగా నల్లగా పండాలండి. ట్రై చేస్తే వస్తుందో రాదా అని చెప్పి ఈరోజు లైవ్లో అయితే మీకు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి వాటర్ హీట్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 చెక్క ఉంటుంది కదా, ముక్కలు వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఒక 10 లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ 2 వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను, పెద్ద టేబుల్ స్పూను టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మరిగిపోయేంత వరకు మరగబెట్టుకోవాలి. నేనైతే యూట్యూబ్లో చూస్తూ ఉంటే నాకైతే ఈ వీడియో కనిపించింది. అసలు మనం ట్రై చేస్తే వస్తుందా రాదా అని చెప్పి చెయ్యాలనిపించి క్యూరియాసిటీతో అయితే ట్రై చేశాను. రిజల్ట్ లాస్ట్లో చెప్తాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మరిగిపోయేంత వరకు అయితే మరగబెట్టుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ పోస్తే అది ఒక పావు వంతు వచ్చేయాలన్నమాట. అంతలా బాగా మరగబెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక షుగరు కరిగిపోయి బాగా మరిగిపోయేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇందులోకి మనము రెడీమేడ్ గోరింటాకు పౌడర్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని దాంట్లోకి 2 చెక్కలు అంటే 1 నిమ్మకాయ 2 చెక్కలు ఉంటాయి కదా, వాటిని గింజలు తీసేసి ఇట్లా పూర్తిగా అయితే బాగా పిండేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం మరిగిపోయిన వాటర్ అయితే ఆఫ్ చేసి దీన్ని వడకట్టుకొని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఇదంతా బాగా ఆరిపోవాలి. అంటే ఎట్లా అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట. చల్లగా అయిపోవాలి. ఇది మరగబెట్టింది మనము చూసారు కదా, చెక్క, నెక్స్ట్ అలాగే లవంగము, టీ పొడి, అలాగే పంచదార. నెక్స్ట్ ఇది ఒక స్టెయినర్లోకి తీసుకొని మనం వాటర్ని బాగా వడకట్టుకోవాలి. అంటే టీ పొడి అవేమీ రాకుండా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. అంటే ఇట్లా మనం పట్టుకుంటే అసలు వేడిగానే ఉండకూడదు, అట్లా అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది గోరింటాకులో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది మనం రెడీమేడ్ గోరింటాకు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కడైనా కానీ అంతకుముందు మా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు రెడీమేడ్ గోరింటాకు పౌడర్ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు, ఆన్లైన్లోనే దొరుకుతుంది. నేను ఇది ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను మీషోలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదేంటో కొంచెం బ్లాక్ కలర్లో ఉంది, నాకు అర్థం కాలేదు. నేనే బై మిస్టేక్లో పెట్టానో ఏమో తెలియదు, కానీ కొంచెం బ్లాక్ కలర్లో అయితే ఉంది. ఇప్పుడు ఇది మొత్తము మనం తీసుకున్న పౌడర్కి ఎంత వాటర్ అయితే అవసరం అవుతాయో అంత అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోయేంత వరకు అయితే మిక్స్ చేసుకోవద్దు, కొంచెం జావగా అయితే ఉండాలి. ఇది ఒక 3-4 అవర్స్ నానబెట్టాలంట. బాగా నానితే కానీ కలర్ మాత్రం చేంజ్ అవ్వదని చూపించారు. చూద్దాము కలర్ చేంజ్ అవుతుందో చేంజ్ అవ్వదో. ఇదైతే నేను మొత్తము ఉన్న వాటర్తో సహా పౌడర్ని అంతా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 4 అవర్స్ అయితే రెస్ట్ ఇచ్చాను. చూడండి కొంచెం జావగానే మిక్స్ చేసుకున్నాను. మరీ గట్టిగా ఉందంటే బాగోదు కదా, చేతికి అతుక్కుపోయినట్టు ఉంటుంది. అందుకని చెప్పి చూడండి మొత్తం వాటర్ వేసేసుకొని ఇట్లా జావగా అయ్యేంతవరకు మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను 4 అవర్స్ తర్వాత, అంటే ఈవినింగ్ అయింది, 4 అవర్స్ తర్వాత అయితే చూశాను కొంచెం చిక్కబడింది. నా చేయి చూసారు కదా ఎంత వైట్గా ఉందో. ఇప్పుడు దీన్ని అయితే పెట్టుకుంటున్నాను. మా చిన్న ఏజ్లో అయితే గోరింటాకు దొరక్కపోతే ఇట్లా రెడీమేడ్ పౌడర్స్ తీసుకొని దాన్ని చింతపండుతో వేసి చేసేవాళ్ళము. చాలా బాగా కలర్ వచ్చేది. అది వీడియో మన ఛానల్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. సింపుల్గా ఇంత ప్రాసెస్ చేయకుండా సింపుల్గా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైతే చింతపండుతో, మన వంటగదిలోనే ఉంటుంది కదండి చింతపండు, ఆ చింతపండుతో అయితే సింపుల్గా మనం గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు గోరింటాకు పెట్టినా కానీ ఓన్లీ ఫింగర్స్ వరకే పెడతాను, అసలు గోళ్ళకి అసలు పెట్టను. అందుకే నా గోల్డ్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు అసలు అలవాటే లేదు గోళ్ళకి పెట్టుకోవటము. చూసారు కదా చాలా బాగా అయితే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. నాకు ఇది చూస్తుంటే హెన్నా లాగా అనిపించింది. ఫస్ట్ నేనే బై మిస్టేక్లో పెట్టాను, లేకపోతే రెడీమేడ్ గోరింటాకు పౌడర్ బయట ఇప్పుడు ఇట్లాగే వస్తుందో తెలియదు. మనం కావాలనుకుంటే కోన్ షేప్స్లో కూడా వేసుకొని ఇట్లా కోన్ లాగైనా కూడా పెట్టుకోవచ్చు, అదైనా కానీ బాగుంటుంది. ఎక్కువ మంది ఇట్లా గోరింటాకులే అలవాటు చేసుకుంటారు కదా, అందుకని చెప్పి ఇట్లాగా ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడు కానీ ఎప్పుడైనా ఇట్లాగ చేసుకుంటే ఫాస్ట్గా తొందరగా అయితే అయిపోతుంది. నెక్స్ట్
మా అమ్మ మా ఏజ్ చిన్నప్పుడు బెల్లం గోరింటాకు ఇట్లా గోరింటాకులో చాలా రకాలు ఉండేవండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లా కూడా మా మమ్మీ మర్చిపోయిందంట. ఎప్పుడైనా అడుగుదాము అంటే అడిగితే నేను మర్చిపోయాను అని చెప్పిద్ది. చిన్న ఏజ్లో బెల్లం గోరింటాకు కూడా ఉండేది. నెక్స్ట్ వాము వేసి కూడా గోరింటాకు తయారు చేసేవాళ్ళు, రకరకాలుగా చేసేవాళ్ళు. మా అమ్మమ్మ కూడా తయారు చేసేది. ఇప్పుడు ఎవరినైనా అడుగుతుంటే నేను మర్చిపోయాము అని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ ఖచ్చితంగా తెలిస్తే నేను ఒకసారి ట్రై చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను వీడియో ఖచ్చితంగా. చూసారు కదా, నా హ్యాండ్కి నేను మొత్తం అయితే అప్లై చేసుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడు చేసుకోవాలనుకుంటే ఇట్లా ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు అని చెప్పి నా ఫీలింగ్. గోరింటాకు సిటీల్లో అందరికీ అవైలబుల్ ఉండదు కదండి. మెయిన్ హైదరాబాద్లో అయితే అసలు ఎక్కడ తీసినా దొరకదు. ఓన్లీ ఆషాఢ మాసంలోనే అది ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెట్టి మనం కొనుక్కుంటేనే దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే మన ఇంట్లో గోరింటాకు ఉంటే పౌడర్ చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పి కూడా చేయొచ్చు. నేను నా దగ్గర ఉన్న రోజు ఒకసారి వీడియో చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా కూడా హెన్నా కోసం స్టోర్ చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు. అది కూడా అట్లా గోరింటాకు మనం దాచిపెట్టుకున్నా కానీ అది కూడా చాలా రోజులైతే ఉంటుందండి. చూసారు కదా, కొంచెం లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అగ్గిపుల్లతో ఎప్పుడైనా మీరు గోరింటాకు ట్రై చేశారా? మా మమ్మీ అయితే మాకు చిన్నప్పుడు ఎప్పుడైనా రౌండ్గా రావాలి షేప్స్ అనుకుంటే అట్లాగా అగ్గిపుల్లతోనే ట్రై చేసేది. నాకు చాలా రోజుల తర్వాత ట్రై చేయాలనిపించి చూసి నేనైతే అగ్గిపుల్లతో ట్రై చేశాను. మీరైతే వీడియో ఎండింగ్లో రిజల్ట్ ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మన వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో యూస్ఫుల్ అయ్యే వీడియోసే చాలా ఉన్నాయండి. కాబట్టి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు విజిట్ చేయండి. ఏమైనా వీడియోస్ ఉపయోగపడతాయేమో అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ వీడియోస్ అయితే ఉపయోగపడతాయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ నేను దీన్ని పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉండగానే మొత్తం ఆరిపోయింది. నాకు ఎందుకో తెలియలేదు, గోరింటాకే అట్లా ఉందో లేకపోతే వాతావరణం వల్ల అలా అనిపించిందో కానీ నేను పెట్టుకున్న 1 అవర్కే బాగా డ్రై అయిపోయింది. ఇంకా డ్రై అయిపోయింది కదా అని చెప్పి 1 అవర్ తర్వాత అయితే నేను వాష్ చేసేసుకున్నాను. కొంచెం మా పిల్లలతో కూడా నాకు టైం కుదరలేదని చెప్పి 1 అవర్ ఉంచుకొని తీసేసాను. చూసారు కదా, అగ్గిపుల్లతో పెట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో షేపు. మనము దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సేనండి. చెక్క, లవంగం, టీ పొడి, అలాగే షుగర్, ఇవైతే మన ఇంట్లో ఉండే ఐటమ్సే. నేనైతే 1 అవర్ తర్వాత తీస్తానని చెప్పగా చేయి చూసారు కదా కొంచెం పండింది. నేను ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకున్నాను. డార్క్ స్టెయిన్ అంటాం కానండి, అస్సలు డార్క్ స్టెయిన్లోనే ఉండదు. అది నార్మల్గా మనం గోరింటాకు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే వస్తుంది. చూసారు కదా, నాకు చుట్టూ బాగా అయితే పండింది, మధ్యలో హ్యాండ్కి అయితే నార్మల్గా ఉంది. మీకైతే వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.